తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ దొడ్డపనేని రాజానాయుడు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురువారం రాత్రి ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్ నాయుడు, బుజ్జిగాడి బిర్యానీ రమేష్ చౌదరి, పెంచల్ నాయుడు, మమత, రఘురాం, మనోహర్, కాంట్రాక్టర్ కాసా వెంకట పంచల ప్రసాద్, ఖాన్, జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి బొకే, శాలువా, పూల మొక్కలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఆ డివిజన్ నాయకులు రఘురామన్ గారికి, శేఖర్ నాయుడు గారికి, రాజేష్ గారికి, అదే రాజశేఖర్ గారికి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రూరల్ ఎమ్మెల్యే గారు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావడం జరిగింది. వచ్చి మనసారా మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మన రూరల్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ, మా కుటుంబ సభ్యులందరూ ఇవాళ నా యొక్క పుట్టినరోజు ఏర్పాట్లు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అందరికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు శ్రీ దొడ్డపనేని రాజానాయుడు గారి జన్మదినోత్సవం జరుపుకోవటం చాలా శుభప్రదం, చాలా సంతోషం. ఎందుకంటే పేదల పక్షపాతి, సహృదయుడు, అందరినీ ఏకీభావంతో చూసినటువంటి సహృదయుడు అయినటువంటి మన దొడ్డపనేని రాజానాయుడు గారి జన్మదినోత్సవం జరుపుకోవటం అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అరుదుగా ఇలాంటి వ్యక్తులు ఉంటారు, అరుదుగా ఇలాంటి వ్యక్తులు మనకి అందుబాటులో ఉంటారు. అలాంటి ఏకైక వ్యక్తి మన దొడ్డపనేని రాజానాయుడు గారిని చెప్పక తప్పదు. ఎందువల్లంటే ప్రతి వ్యక్తికి కూడా తనకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ ర్యాపో కలిగే అనుబంధం, ఆ యొక్క అనుబంధం శాశ్వతంగా కంటిన్యూగా చేసేటువంటి కిందే సుధాకర్ అన్న రాగానే నాగరాజు నిలిపాడు. అనిపించిందే మనం రండి.